సహజంగా పాస్కా క్రొవ్వొత్తి ఉత్థాన క్రీస్తు స్వరూపం ఈరోజు వరకు ఉంటుంది. ఎందుకని మనం 40 దినాల పాటు పాస్కా క్రొవ్వొత్తిని ఆ విధంగా వెలిగించుతూ ఉన్నాము అంటే, క్రీస్తు ప్రభు ఇప్పటి వరకు ఉత్థానమైన తర్వాత మన మధ్యలో ఉన్నారు. ప్రభు మన మధ్యలో ఉత్థాన క్రీస్తు ఉన్నాడు అనే దానికి గుర్తు ఏంటి అంటే, ఇదిగో ఆ యొక్క పాస్కా క్రొవ్వొత్తి దేవాలయాలలో, విచారణ దేవాలయాలలో వెలుగుతూ ఉంటుంది. ఈరోజు యావత్ కథోలిక శ్రీసభ క్రీస్తు మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమిటి ఇది? ఈ మోక్షారోహణాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ఏమి జరుగుతుంది అంటే, ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం త్వరగా. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగానే ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కనులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేశాను. ప్రియులారా, ఇప్పటి వరకు కూడా, ఉత్థానమైన తర్వాత కూడా, మరణాన్ని గెలిచిన తర్వాత కూడా, శిష్యుల మధ్యలో ఉన్నటువంటి, శిష్యులతో ఉన్నటువంటి యేసు ప్రభువు ఇప్పుడు స్వర్గానికి వెళుతున్నారు. తాను ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి వెళుతున్నారు. ఆ మహిమలోనికి వెళుతున్నారు. ఆ దేవుని సన్నిధికి, దేవుడు ఉండేటువంటి స్థానానికి వెళుతున్నారు. స్థితి మారుతుంది. మనకు అర్థం కావడానికి, శిష్యులకు అర్థం కావటానికి, అపోస్తులకి అర్థం కావటానికి, ఇప్పుడు ఈ కాలంలో జీవిస్తున్న మనకు అర్థం కావడానికి ఆయన పైకెత్తబడుతున్నాడు, తండ్రి కుడి ప్రక్కన ఉంటున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటిది ఈనాటి మొదటి పఠనం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. చదువుకున్నాం. ఇప్పుడు ఇంకొక వాక్యాన్ని ఈనాటి 2వ పఠనం నుండి చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ పత్రిక, అక్కడ ఇంకా కొంచెం స్పష్టంగా ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాటి 2వ పఠనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండ పెట్టినప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడున్నారు? పరలోకములో ఎక్కడున్నాడు? తండ్రి కుడి ప్రక్కన సింహాసనాసీనుడై ఉన్నారు. తండ్రి కుడి ప్రక్కన సింహాసనాసీనుడై ఉన్నారు. ఇది మనం గ్రహించాలి. ప్రియులారా, మీకు అందరు గుర్తుందా? ప్రస్తుతం ఉన్నటువంటి మన లియో 14వ పాపుగారిగా ఎన్నికైన తర్వాత ఆయన ఎక్కడో లాటిన్ అమెరికాలో సేవ చేస్తున్నటువంటి ఆయన రోము నగరానికి, ఇటలీ దేశానికి వచ్చారు. వాటికన్ నగరానికి వచ్చారు. వచ్చిన తర్వాత పోపు గారికి ఒక సహోదరుడు ఉన్నాడు. అన్నో తమ్ముడో గుర్తులేదు నాకు. తమ్ముడా? అయితే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఏంటి, ఇప్పుడు మీ సహోదరుడు పోపు గారు అయ్యారు, మీకు ఎలాగా ఉంది అన్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నారు. ఆ సహోదరుడు అన్నారు, ఒక రకంగా సంతోషంగా ఉంది, ఇంకొక రకంగా వ్యక్తిగతంగా బాధగా కూడా ఉంది అన్నాడు. అదేంటి అలా అంటున్నారు అన్నారు. అనేసరికి, బాధ ఎందుకంటే నా సహోదరుడు నెలకొకసారో వారానికి 1-2 సార్లు నాకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఎప్పటి వరకు ఏం చేసేవాడు? నాతో లియో పాపు గారు గురువుగా ఉన్నప్పుడు
అప్పుడప్పుడు ఫోన్ చేసి నాతో మాట్లాడేవాళ్ళు, మేమిద్దరం అన్నదమ్ములం కాబట్టి ఆ సంతోషంగా ఉండేది అన్నదమ్ములు మాట్లాడుకుంటే. కానీ ఇప్పుడు ఆయన పోపు గారు అయ్యారు కాబట్టి ఆయనకు ఆ సమయం ఉండదో, తీరిక ఉండదో. కాబట్టి వ్యక్తిగతంగా కొంచెం బాధ ఉంది. కానీ సంతోషం ఎందుకంటే ఆయన శ్రీ సభను పరిపాలించేటువంటి ఆ బాధ్యతను స్వీకరించాడు. దేవుడు ఆయనకి ఇంకా గొప్ప బాధ్యతనిచ్చాడు. దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు, ఈ శ్రీ సభను పరిపాలించే అవకాశం ఇచ్చారు. కాబట్టి తప్పనిసరిగా సంతోషిస్తున్నాను. ప్రియులారా, శిష్యుల యొక్క పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది అనుకోవచ్చు. ఏ విధంగా? అప్పటి వరకు తమతో ఉన్నటువంటి, అప్పటి వరకు తమ దగ్గరగా ఉన్నటువంటి, మరణించిన ఉత్థానమైన మరలా కనబడినటువంటి ఆ యేసుప్రభు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? తండ్రి కుడి ప్రక్కకి, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నారు. ఒక రకమైనటు బాధ, ఒక రకమైనటు వేదన కనబడుతుంది. ఎందుకని? మనకు ఎలా తెలుసు? ఒకసారి అపోస్తుల కార్యాలు తీసుకోండి, మళ్ళొకసారి 1వ అధ్యాయాన్ని తీసుకోండి, 10వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. ఆయన వెళ్ళుచుండగా, ఆయన యేసు ప్రభు పరలోకానికి వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచిరి. ఇంకా చూస్తున్నారు ఆశతోటి. మా ప్రభువు వెళ్ళిపోతున్నాడు మా దగ్గర నుంచి, మా ప్రభువు వెళ్ళిపోతున్నాడు మా దగ్గర నుంచి అనేటువంటి బాధతో, తెలియనటువంటి వేదన. ఏమంటున్నారు? ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరిపార చూచుచుండె. అప్పుడు తెల్లని దుస్తులు ధరించినటువంటి 2 మనుషులు వచ్చి వారి యొద్ద నిలిచి, గలిలయులారా, మీరు ఇంకను ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? ఇంకా వెళ్ళట్ల వాళ్ళు. ప్రభు వెళ్ళినటువంటి ఆ మార్గం వైపు చూస్తా ఉన్నారు. ఆ ప్రభువు స్వర్గానికి వెళ్ళినటువంటి ఆ పరలోకం వైపు చూస్తా ఉన్నారు. అంటే వారిలో ఏదో తెలియనటువంటి ఒక ఆశ. అప్పటి వరకు వారితో భౌతికంగా జీవించిన యేసు ప్రభు, ఆ తర్వాత ఉత్థాన శరీరముతో జీవించిన యేసు ప్రభు వారి మధ్య నుండి వెళ్ళిపోతున్నాడే అనేటువంటి బాధ. కానీ ప్రభు ఎక్కడికి వెళుతున్నారు? ఇప్పుడు ఇక్కడికి ఎక్కడుంటున్నారు? ఇక్కడ ఆయన ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకున్నప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తి అది. ఎక్కడికి వెళుతున్నాడు? తండ్రి కుడి ప్రక్కన మహాశక్తితో ఉండబోతున్నాడు ఆయన. ఏం చేయబోతున్నాడంటండి ఆయన ఇప్పుడు? 21వ వచనము నేను చదువుతాను, వినండి. ద్వితీయులకు, ప్రభువులకును, అధికారులకును, శక్తులకును, నాదులకును అధికుడై క్రీస్తు అచ్చట నుండి పరిపాలించును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిపాలన చేయటానికి వెళుతున్నాడు. ఎవరి మీద? అందరి మీద. దివ్యులకు, ప్రభువులకు, అధికారులకు, శక్తులకు, నాదులకు అధికుడై క్రీస్తు అచ్చట నుండి పరిపాలనము చేయును. ఇంకా ఇహపర లోకములలో ఉన్న సమస్త అధికార పదవుల కంటను ఆయన అధికుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ప్రియులారా, మనందరం గమనించాల్సిన సత్యం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభువు తండ్రి కుడి పార్శ్వాన సింహాసనాసీనుడై సకల లోకాలకు కూడా రాజాదిరాజుగా, క్రీస్తు రాజుగా, విజయరాజుగా పరిపాలన చేయబోతున్నాడు. అవును ప్రియులకు, దేవుని బిడ్డలారా, ఇదిగో ఇది మనందరం గ్రహించాలి. ఈ మోక్షారోహణ పండగ అంటే ఇది. 2వ అంశాన్ని కూడా మనం ధ్యానం చేయాలి. చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఈ రోజున ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రియులారా. ఏమిటి? క్రీస్తు భగవానుడు ప్రియులారా ఈ లోకము నుండి పరలోకానికి వెళుతుండగా మనందరికీ ఒక బలమైన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. వినండి అందరు, చాలా ముఖ్యమైన మాట. ఒక బలమైనటువంటి ఆ సాక్ష్యం, గుర్తునిస్తున్నాడు.
ఇప్పటి వరకు కూడా ప్రభువు మోక్షారోహణం అయ్యే వరకు కూడా అందరు అన్నారు, ఏంటి మోక్షం ఉంటుంది, మోక్షం ఉంటుంది, మోక్షం ఉంటుందని. కానీ ఆ మోక్షం ఎట్లాగుంటుంది ఎవరైనా చూపించారా మనకి? క్రీస్తు ప్రభు మోక్షారోహణం అయ్యే వరకు కూడా ఆ మోక్షం ఎలా ఉంటుంది ఎవరైనా చూపించారా? చూపించలా. ఇప్పుడు యేసు ప్రభు మనకు చూపిస్తున్నాడు కళ్ళకి. ఉదాహరణ చెప్దాం. నిర్మల 10 నిమిషాల్లో 100 చపాతీలు చేస్తుంది అని అన్నారు. ఏంటి 10 నిమిషాల్లో చపాతీ కాదు, 100 చపాతీలు. అది ముఖ్యం. 10 నిమిషాల్లో చపాతీ ఎవరైనా చేస్తారు, నేను కూడా చేస్తా ఒక చపాతీ. అది ఆకారం ఉండదు, ప్రాకారం ఉండదు, ఏ కారం ఉండదు దానికి. కానీ నిర్మల 10 నిమిషాల్లో ఎన్ని చపాతీలు? 100 చేస్తుందన్నారు. అది ఎలా కుదురుద్ది? 10 నిమిషాల్లో 10 చపాతీలు చేయటమే చాలా కష్టం. నమ్మం మనం, అంత సులభం కాదు. 10 నిమిషాల్లో 100 చపాతీలు చేయటం అంత సులభం కాదు. టెస్ట్ పెట్టారు. ఏం చేశారు? మన తెలుగులో అంటే పందెం. ఏంటిదండి? ఛాలెంజ్. టెస్ట్ పెట్టారు. ఆమె 100 120 చేసేసింది. ఏం చేసింది? 120 చేసింది. చేసిన తర్వాత నేను చూసా, మీరు చూశారు. ఏం చేశారు? నేను చూసా, మీరు కూడా చూశారు. ఇప్పుడు ఒకవేళ నిర్మల 10 నిమిషాలకి 100 చపాతీలు చేస్తాడు, నమ్ముతారా? నమ్మరా? నమ్ముతాం. ఎందుకని? మనం చూసాం. ఈ రోజున ప్రభు అదే చేస్తున్నా. అప్పటి వరకు కూడా ఏమన్నారంటే, పరలోకం ఉంది, మనం మోక్షానికి వెళతాం అన్నాం. కానీ ఎవరు చూపించలా మనకి అది ఎలా ఉంటుందో. అర్థమైందా? లేకపోతే ఇంకొకటి, ఆరోగ్యం మీరి అమ్మగారు, ఆమెకి మీరు 100 రూపాయల కాగితం ఇస్తే ఆ ఒక్క నోట్ని 10 నోట్లుగా మార్చి మీకు తిరిగి చేస్తుంది. ఇప్పుడు అందరి కళ్ళు బాగున్నాయి. ఒక్క 100 రూపాయల నోటు ఇస్తే ఎన్ని నోట్లు ఇస్తుంది? ఇలాగంటది అన్నమాట అని అంటది. అనగానే ఒక్క నోటు ఎన్న అయిపోద్ది? 10. ఏందండి అలా చూస్తున్నారు? ఒక్క నోటు ఇస్తే 100 నోట్లు ఇస్తుంది, 100 నోట్లు ఇస్తుంది అన్నారు ఎవరు. అది ఎలా సాధ్యం? అది కుదరదని అన్నారు. అది కుదరదన్నారు. ఆమె ఎక్కడ చిన్న మ్యాజిక్ నేర్చుకుంది. ఏంటిది? మ్యాజిక్. నిజంగానే ₹1 100 రూపాయల నోట్లు ఇవ్వగానే, 100 రూపాయల నోటు ఒకటి ఇవ్వగానే ఎన్ని చేసిందండి? 10 చేసేసేసింది. ఇప్పుడు నమ్ముతామా లేదా? ఏదో మ్యాజిక్ చేస్తున్నారు. అవి నిజమైనయా కాదా పక్కన పెట్టండి, అసలైతే మ్యాజిక్ చేస్తారు. అంటే మనిషిగా, మానవులంగా మనకి ఆధ్యాత్మిక విషయాలలో కూడా ఒక నమ్మకం రావాలంటే ఒక సాక్ష్యం కనపడాలి. ఏం కనపడాలి? ఒక సాక్ష్యం కనపడాలి. అప్పటి వరకు కూడా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే వరకు కూడా పరలోకానికి ఎలా వెళుతాము, పరలోకములో ఏ విధంగా ఉంటుంది, పరలోకములో ఏంటి, ఒక వ్యక్తి నిజంగా పరలోకానికి వెళతాడు అనే దానికి ఆధారాలు లేవు. అర్థమైందా? పరలోకానికి వెళతారనే దానికి ఆధారాలు లేవు. ఇప్పుడు ఈ రోజున ప్రియులారా, యేసు ప్రభు శిష్యుల కళ్ళ ఎదురుగా, యేసు ప్రభు శిష్యులు చూస్తూ ఉండగా పరలోకానికి ఎత్తబడ్డారు. మనందరికి నమ్మకం ఏంటంటే, నీవు నేను మనందరము కూడా ఆ యేసయ్య వలె, యేసయ్య వాక్యానుసారముగా జీవించగలిగితే, యేసయ్య ఏ విధముగా పరలోకానికి ఎత్తబడ్డారో ప్రభువే వాగ్దానం చేస్తున్నాడండి. ఇందులో తప్పు లేదు. మీరు నా వాక్కును పాటించినట్లయితే నేను ఉన్న చోట మీరు కూడా, యోహాను 14లో ఉంటుందండి, నేను ఉన్న చోట మీరు కూడా ఉంటారు.
కాబట్టి ప్రియులారా, ఈ మోక్షారోహణ పండగ అనేటువంటిది యేసయ్య మహిమ మాత్రమే కాదు గాని తన బిడ్డలమైన మనము కూడా ఆయన వాక్యానుసారముగా జీవించగలిగితే, ఆయన చిత్తానుసారముగా బ్రతకగలిగితే మనకు కూడా దేవుడు ఎటువంటి గొప్ప భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు, మరణానంతరం మనం ఏమి కాబోతున్నాం, మరణానంతరం ఏ విధంగా మనం దేవుని సన్నిధిలో ఉండబోతున్నాం అనే దానికి గొప్ప గురుతు ఈ పండగ, గొప్ప సాక్ష్యం ఈ పండగ. అర్థమైందా? అంటే వినండి ప్రియులారా, మరణం అనేటువంటిది అంతం కాదు, మరణం అనేటువంటిది ముగింపు కాదు. మరణము ద్వారా మన స్థితి మారుతుంది గాని మన జీవితం అంతం కావడం లేదు. యేసు ప్రభు ఏ విధంగా మరణించి మూడవ నాడు సజీవుడే లేచిన తర్వాత 40 దినాల పాటు శిష్యుల మధ్యలో ఉన్న తర్వాత ఆయన ఏ విధంగా స్వర్గానికి ఎత్తబడుతున్నాడో మనము కూడా ప్రియులారా మరణించిన తర్వాత స్వర్గాన్ని ఇది మనకి ప్రభువు తన మోక్షారోహణ దినాన మనకి చూపిస్తున్నాడు. ఏం జరగబోతుంది మనకు నేర్పిస్తున్నాడు. ఇది లోకానికంతటికీ కూడా కనువిప్పు కలిగించే ఒక పండగ. చాలా ముఖ్యమండిది. ఏం చేస్తున్నాడంటండి ప్రభువు ప్రియులారా? తండ్రి కుడి పార్శ్వాన సింహాసనాసీనుడై, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను, వినండి జాగ్రత్తగా. క్రీస్తువును మృత్యువు నుండి లేవనెత్తి, మరణము నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనినప్పుడు ఆయన ఉపయోగించిన మహత్తర శక్తి ఇది. దివ్యులకు, ప్రభువులకు, అధికారులకు, శక్తులకు, నాథులకు అధికుడే క్రీస్తు అచట పరిపాలించును. ఇహ పరలోకములలో ఉన్న సమస్త అధికార పదవుల కంటేను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద ఉంచను, సమస్తముపై అధికారాన్ని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించను. ఇప్పుడు వస్తుంది ముఖ్యమైన మాట, వినండి ఓపికతోటి, మనసును లగ్నం చేసి ఇప్పుడు వాక్యాన్ని వినండి. ఏమంటున్నాడు? ఆ శ్రీసభయే క్రీస్తు శరీరము. ఈ మాట వేద సత్యం అండి, ఈ మాట వేద సత్యం. వినండి జాగ్రత్తగా. ఆ శ్రీసభయే క్రీస్తు శరీరము అంటే, వినండి, క్రీస్తు ప్రభు తల, మనందరం భాగాలం. ఇది శ్రీసభ. కొరింథీ పత్రికలో కూడా పౌలు గారు ఇదే మాట అంటారు. క్రీస్తు జ్ఞాన శరీరముల మనందరం భాగాలం. అవునా కాదా? నర్సులు ఉన్నారు ఇక్కడ, డాక్టర్లు ఉన్నారు ఇక్కడ, ఉన్నారా? మనిషి శరీరములో సుమారు ఎన్ని కణాలు ఉంటాయి? హౌ మెనీ ఆటమ్స్ ఆర్ దేర్ ఇన్ ద బాడీ ఆఫ్ ఎ హ్యూమన్ పర్సన్? ఇన్యూమరబుల్, అన్కౌంటబుల్, lakhs and millions and billions. మనిషి శరీరంలో కొన్ని లక్షల కోట్ల కణాలు ఉంటాయండి. అవునా కాదా? అంటే అదేవిధంగా ఈ క్రీస్తు అనేటువంటి శిరస్సుతో ఉన్న ఈ జ్ఞాన శరీరములో మనందరం చిన్న చిన్న కణాలం. ఎప్పుడు ఆయన వాక్యానుసారముగా జీవిస్తే. ఇప్పుడు సందేశం ఏంటంటే, ఈ మోక్షారోహణ పండగ రోజున ఈ శిరస్సు ఉన్న చోట మనము కూడా ఉంటాం. వేర్ క్రైస్ట్ ఈస్ దేర్ వి ఆర్ గోయింగ్ టు బి. క్రీస్తు ప్రభు ఇప్పుడు మోక్షంలో ఉన్నారు కదా, మనము కూడా మోక్షానికి వెళ్ళాలి. మన గమ్యం అదే, మన కోరిక అదే, మన తలంపదే, మన ఆశ, ఆకాంక్ష అదే. ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎక్కడికి వెళ్ళాలని? మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామా? యేసయ్య దగ్గరికి వెళ్దామా? మన ఫ్రెండ్ వద్దా? ఫ్రెండ్ ఎవరు? సైతాను. కాబట్టి వాడిని వదిలిపెడదాం, యేసయ్య దగ్గరికి. ఆయన మన నిజమైనటువంటి స్నేహితుడిగా ఉండాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇది మనం సాధించాలంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ మోక్షారోహణ పండగ రోజున మనము కూడా ఆయనలాగా ఉండాలి. దేవుని యొక్క సువార్త కొరకే ముందు కదిలేటువంటి వారుగా ఉండేట శక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేయండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అటువంటి శక్తి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాకు ప్రసాదించి మమ్మందరిని సవాలు చెయ్యాలి. మమ్మందరిని కూడా సువార్త యోధులుగా, మనందరిని కూడా సువార్త ప్రచారకులుగా, దేవుని ప్రేమను పంచే సాక్షులుగా ఏం పంచాలండి? ఎక్కడా కూడా మతం మారమని ఎక్కడా బోధించమండి. మనం దేవుని ప్రేమని పంచటం అంతే మన బాధ్యత. ఏంటండి?
దేవుని ప్రేమను పంచటం మన బాధ్యత. ఆ యేసయ్య మహిమను వాళ్ళకి ఇవ్వటం, ఆ కీర్తిని వాళ్ళకి ఆపాదించటం, వారికి ప్రసాదించటం, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ధైర్యాన్ని ఇవ్వడమే మన యొక్క బాధ్యత. అటువంటి శక్తిని, అటువంటి బలాన్ని, అటువంటి ధైర్యాన్ని మనందరికీ ప్రసాదించమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. అయ్యా, నువ్వు ఈ రోజున మోక్షారోహణం అవుతూ మాకు వాగ్దానం చేశావు. నా తండ్రి ఇచ్చు ఆత్మ మీపైకి వేయించేయును, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ మీకు తోడుగా ఉండును. ఆయన మీపైకి వచ్చినప్పుడు యెరూషలేము, యూదియా, సమరియా, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అని పలికావు. ప్రభువా, నీకు సాక్షులుగా ఉండటానికి నీ ఆత్మను మీరు మాకు తోడుగా ఉంచారు. ఆ ఆత్మ మాకు ధైర్యాన్ని ఇస్తుంది, మమ్ము నీ యొక్క బిడ్డలుగాను, నీకు సాక్షులుగాను మారుస్తుంది. ఓ దేవా, ఈనాడు ఆధునిక ప్రపంచంలో క్రైస్తవ లోకం, క్రైస్తవ ప్రపంచం తండ్రి ఎన్నో అవరోధాలు, సవాళ్లు ఎదుర్కొంటుండగా మాకు ధైర్యాన్ని బండి తండ్రి, మాకు బలాన్ని బండి నాయన, మాకు శక్తిని ప్రసాదించమని, మరి ముఖ్యంగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి నీ ప్రేమను 10 మందికి చాటి చెప్పేటువంటి విధంగా నీకు సాక్షులుగా ఉండడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని ప్రసాదించమని, ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి బిడ్డలందరిని దీవించమని, ఆశీర్వదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.